అందరికీ నమస్కారం. బాల రామాయణం ఇందులో శివధనుస్సును రాముడు విరిచాడు లేదా ఎత్తగలిగాడు. మరి విష్ణు ధనుస్సు దాని సంగతి ఏంటి తెలుసుకుందాం. రాముడి ఈ విజయాన్ని వినగానే దశరథుడు తన రాణులతోనూ పరివారంతోనూ మిథిలకు తరలివచ్చాడు. ఆదరపూర్వకంగా జనకుడు దశరథుని ఆహ్వానించాడు. ఆ తర్వాత వైభవోపేతంగా పెళ్లి జరిగింది. రాముడు సీతను, లక్ష్మణుడు సీత చెల్లెలు ఊర్మిళను పెళ్లి చేసుకున్నారు. భరత శత్రుఘ్నులు సీత పినతండ్రి కూతుళ్ళు మాండవి శృతకీర్తుల్ని చేసుకున్నారు. పెళ్ళైపోయిన తర్వాత దశరథుడు జనకుడి వద్ద సెలవు తీసుకున్నాడు. యువరాజులు, యువరాణులు మొదలైన వారితో ఆయన సంతోషంగా ఇంటి ముఖం పట్టాడు. మార్గమధ్యంలో వారికి పరశురాముడనే ఒక ఋషి ఎదురయ్యాడు. ఆయన ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. ఆయన చేతిలో ఒక పెద్ద ధనుస్సు ఉంది. ఆయన ముఖం కందగడ్డలా ఉంది. రామా, నువ్వు సులభంగా శివధనస్సునైతే ఎక్కుపెట్టావని విన్నాను. ఇదిగో ఈ విష్ణు ధనస్సును చూశావా? దీన్ని ఎక్కుపెట్టు అన్నాడు పరశురాముడు నిర్లక్ష్యంగా. ధనస్సుని రాముడికి అందించాడు కోపంగా. జమదగ్ని అనే ఋషి కుమారుడే పరశురాముడు. తపస్సు చేసుకుంటున్న తన తండ్రిని ఒక రాజు చంపేశాడు. ఆ కసి తీర్చుకోవడానికి కనిపించిన ప్రతి రాజుని చంపుతానని పరశురాముడు ప్రతిజ్ఞపై చేపట్టాడు. పరశురాముడు ప్రత్యక్షం కాగానే ఈ సంగతి తెలిసిన దశరథుడు గజగజ వణికిపోయాడు. రాముడికి ఏం అపకారం జరుగుతుందో అని భయపడ్డాడు. పరశురాముని చూసి దశరథుడు భయపడటానికి కారణం లేకపోలేదు. తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి పరశురాముడు బాగా కృషి చేశాడు. విశ్వామిత్రుళ్ళ ఆయన కూడా తపస్సు చేశాడు, గొప్ప విలుకాడు కావాలని. తపస్సు ఫలించిన తర్వాత ఎందరో రాజుల్ని చంపేశాడు. వాళ్ళ తలలు లెక్క పెట్టడం ఆయనకు ఆట అయింది. రాముడి తలను కూడా అతను లెక్క పెట్టవచ్చునని ఆయన భయపడ్డాడు. శివధనుస్సులా ఈ విష్ణుధనస్సు కూడా దృఢంగా ఉంది. అంత పెద్దదీను. చాలా కాలం కిందట దాన్ని విష్ణువు పరశురాముడి తండ్రికి ఇచ్చాడు. ఆయన రాముడు వంక కోపంగా చూశాడు. కానీ రాముడు మాత్రం మందహాసం చేశాడు. అవలేలగా విల్లుని ఎక్కుపెట్టి, దేన్ని గురి చూసి కొట్టాలి? మీ గుండెనా? ఒక్కసారి ఎక్కుపెట్టిన తర్వాత బాణాన్ని తప్పకుండా విడవలసిందే అన్నాడు. రాముడు అంత అవలేలగా ధనుస్సు ఎక్కుపెట్టడం చూసి పరశురాముడు ఆశ్చర్యపోయాడు. కొంచెం సేపు నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ తర్వాత సిగ్గుతో తల వంచుకున్నాడు. మెల్లగా ఇలా అన్నాడు, రామా, నువ్వు చూపిన నేర్పు గొప్పది. అంతకంటే గొప్పది నీ దయాగుణం. నేను నీకు సమానుణ్ణి కాను. బాణాన్ని హిమాలయాల వైపు విడిచిపెట్టు, దాన్ని నేను అనుసరిస్తాను అన్నాడు. విష్ణు ధనస్సు నుంచి బాణం వెలువడి హిమాలయం వైపుగా దూసుకుపోయింది. పరశురాముడు బాణాన్ని అనుసరించి మంచుకొండ వైపు నడక సాగించాడు. మళ్ళీ అక్కడ తపస్సు చెయ్యాలనుకున్నాడు. దశరథుడు అమ్మయ్యా అనుకున్నాడు. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత రాముడు సీతతో హాయిగా ఉన్నాడు. ప్రజల కష్ట సుఖాలను పంచుకునేవాడు కాబట్టి రాముడంటే అయోధ్య ప్రజలకు ప్రేమ. కష్టాలలో ఉన్న ప్రజల్ని ఆదుకునేవాడు. అందరి పట్ల దయ చూపేవాడు. అందువల్ల రాముణ్ణి చూడలేకుండా వాళ్ళు ఉండలేకపోయారు. ప్రజల అనురాగాన్ని పొందిన రాముణ్ణి రాజుగా చెయ్యాలనుకున్నాడు దశరథుడు. నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఇక నుంచి రాముడే మీకు రాజు అని ప్రజలకు చెప్పాడు. వాళ్ళ సంతోషానికి మేరలేదు. అయోధ్య అంతా కోలాహలంగా ఉంది. మరి ఇంతలో కైకేయి అడిగిన 2 కోరికలున్నాయి. అవేంటో తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.